ఇప్పుడు నేనున్నా నాకు ₹1,00,000 జీతం వచ్చింది అనుకో, ఇంకో ఇంకో 10,000 పెరగాలి, ఇంకో 20,000 పెరగాలి, ఇంకో 50,000 పెరగాలని చూస్తున్నాం. కానీ ₹1,00,000 వచ్చినా కూడా సుఖంగా లేని బతికేందుకు అంటున్నాను నేను. ₹1,00,000 వచ్చినా కూడా ఈ క్షణం నేను సుఖంగా లేను కదా. రేపు సంపాదించి ఎప్పుడో పుట్టుకోమంట. ఎందుకు డబ్బు ఎందుకు? ఈ క్షణం మనం జరిగింది ఎట్లాగో జరిగిపోయింది, రేపు ఎట్లాగో జరిగేది జరుగుతుంది. కానీ ఈ క్షణం, ఈ అట్మాస్ఫియర్, ఈ వేదికను మనం ఎట్లా వినియోగించుకుంటున్నాం అనేది ముఖ్యం కదా. ఉన్న దాంట్లో సుఖంగా ఉండాలిగా. ₹1,00,000 సంపాదించి నీకు నెలలకు 50,000 వెనకేసుకునే బదులు 10,000 వెనకేసుకొని, 10,000 వెనకేసుకోకపోయినా కూడా నెలంతా హ్యాపీగా ఉండి ఇంపార్టెంట్ కదా. నెలకు 60,000 వెనకేయాలని చెప్పేసి 24 గంటలు పని చేసుకుంటూ పోతే మరి నువ్వు ఎందుకున్నట్టు? నువ్వు మిషన్ కాదు కదా. ఇప్పుడు భర్తకేమో పొద్దుగాల డ్యూటీ ఉంటుంది, భార్యకేమో నైట్ డ్యూటీ ఉంటుంది. నైట్ భర్తకు డ్యూటీ ఉంటే భార్యకు పొద్దుగాల డ్యూటీ ఉంటుంది. ఎక్కడిది? ఓదికేమో సర్కారు పిల్లల్ని కనుర్రి, ముగ్గురి కంటే ఎక్కువ కనుర్రి, 2 కంటే ఎక్కువ కనుర్రి అని. ఇంతకుముందుకేమో 1 ముద్దు, 2 ముద్దు, 3ోది వద్దన్నారు. ఇప్పుడే 3 కంటే ఎక్కువ కనుర్రు అని చెప్పేసి సర్కారు వాళ్ళు పిల్లలు కనుమని చెప్తారు. ఏడంగా అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నా అంటే పెళ్ళికి కూడా నేను సెటిల్ అవ్వాలి, ఫస్ట్ సెటిల్ అవ్వాలి. సెటిల్ అయ్యేసరికి 30-35 ఏళ్ళు పడుతుంది. ఇంకేముంటుంది ఆడ? నేనేమంటున్నా, ఏదేమన్నా కానీ అయ్యేది కానీ కాకపోయేది ఫస్ట్ మనం మనిషిగా పుట్టినాం, మళ్ళా పుట్టాం. ఏ ఏజ్లు జరిగేది ఆ ఏజ్లు జరగాలి అంటారు అందుకే పెద్దలు. సో మిషన్ లెక్క మిషన్కి మనకు తేడా ఏముంటుంది చెప్పు? ఇక పిల్లలు పుడతలేరంటే ఏం చెల్లి పుడతారు?